దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి కోల్కతా జూనియర్ డాక్టర్ హత్య ఘటనలో కీలక నిందితుడైనటువంటి సంజయ్ రాయ్కి వెస్ట్ బెంగాల్లోని సీల్దా సెషన్స్ కోర్ట్ యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది. అదే కాదండి, 50,000 పరిహారాన్ని కూడా చెల్లించాల్సిందిగా తీర్పు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వము బాధిత కుటుంబానికి 17 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి కీలకమైన తీర్పు ఇవ్వడం జరిగింది. మరి ఈ 17 లక్షల నష్టపరిహారం ఏదైతే ఇవ్వాలన్న తీర్పుని వాళ్ళు ఈ అమౌంట్ని ఆ బాధిత కుటుంబం పేరెంట్స్ తిరస్కరించారండి. మరి ఏది ఏమైనా నిందితునికి మరణశిక్ష విధిస్తారని భావించినటువంటి చాలామందికి కోర్టు తీర్పు కాస్త నిరాశనే కలిగించిందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. మరి మీ అభిప్రాయాన్ని కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇట్లు దినేష్ గంగసాని.